మ్యామ్ ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది వినండి మ్యామ్. మీ అవసరం ఉంది మ్యామ్ అక్కడ. ఆ పెద్దయినా మేనేజ్ చేయలేరు మ్యామ్. యువర్ హస్బెండ్ ఇస్ అవుట్ ఆఫ్ డేంజర్, కానీ ఇంకా 5-6 days హాస్పిటల్లోనే ఉండాలి. ప్రమాదం ఏం లేదు, కానీ మిమ్మల్ని ఇలా చూస్తుంటే కొంచెం వరిగా ఉంది మ్యామ్. మిమ్మల్ని ఇలా వదిలేసి ఇంటికెళ్ళి నిద్ర కూడా పోలేను మ్యామ్. ప్లీజ్ మీరు కొంచెం కూల్ అవ్వండి. నా వల్ల కావట్లేదు. అలసిపోయాను. ఫైట్ చేయలేక జీవితంలో వీడితో పగలంతా మగాళ్ళతో, ఆఫీస్లో, బజార్లో, కాలనీలో, రాత్రైతే నాలోని ఆడదానితో ఫైట్ చేయలేక కలిసిపోయాను. మ్యామ్ ప్లీజ్ కంట్రోల్ మ్యామ్. మ్యామ్ ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ మ్యామ్. మ్యామ్ ప్లీజ్ కంట్రోల్ మ్యామ్. మ్యామ్ మ్యామ్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ప్లీజ్ కంట్రోల్. మ్యామ్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. కూల్ అవ్వండి. పద. మ్యామ్ మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు కలవాలి?
మళ్ళీ ఎప్పుడు కలవడానికి ప్రయత్నించకు. ఇంకెప్పుడు నాకు కనిపించకూడదు. అండర్స్టాండ్? ఆల్ రైట్. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. మార్నింగ్ కాల్ చేస్తాను. ప్రమాదం ఏం లేదన్నారమ్మ. ఐసీయూ కూడా వద్దని చెప్పేశారు. కానీ సత్యాన్ని వచ్చి వెళ్ళిపోయావని బాధపడ్డాడు. బుజ్జి వచ్చావా? బుజ్జిదానా, సారీ. బుజ్జి నన్ను చూడు. బుజ్జిముండా, కోపం పోయిందా? బుజ్జి నిన్నే. ఇంకా నార్మల్. కాఫీ తాగు. మొట్టమొదట కదలిక అంటే ఎలా ఉండాలి అంటే తనంత తానుగా నీకు అలవాటై ఉండాలి. ఏది అలవాటై ఉండాలి అంటే సమయాన్ని ఎలా ఇది స్టార్ హోటల్. కెమెరాలు, పోలీస్ రైడ్స్ అలాంటివి ఉండవు. ఫీల్ ఫ్రీ, ఓకేనా? అని రెండు మాటలు మనకి. ప్రాతకాలము అంటే సూర్యోదయం ఇన్ని గంటలకు అవుతోంది, అందుకు లెక్క కడతాడు ఋషి. పంచాంగము అని ఉంటుంది. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ 5 అంగములతో ఉంటుంది కాబట్టి పంచాంగం. వాళ్ళు ఋతువుని బట్టి నెలని చెప్పి సూర్యోదయము, సూర్యాస్తమయము రాస్తారు. సూర్యోదయం పంచాంగంలో చెప్పబడింది. అక్కడి నుంచి నిద్ర. దానిలో అర్థం కావాలి. 48 నిమిషముల కన్నా ముందు నిద్రపోయిన వాడెవరో వాడు అరుణ దర్శనం చెయ్యలేదు. అరుణ దర్శనము అంటే ఏమిటంటే ఒక కారు వెళ్ళిపోతోంది అనుకోండి, ముందు లోపల కూర్చున్నవాడు కనపడతాడా, డ్రైవర్ కనపడతాడా? డ్రైవర్ కనపడతాడు. అలాగే పరబ్రహ్మస్వరూపుడైనటువంటి సూర్యనారాయణ మూర్తి వస్తున్నప్పుడు మొదట ఆయన సారథి కనపడతాడు. ఆయన సారథికి అరుణుడు. ఆఫీస్ లో ఉన్నాను. ఐఎమ్ ఇన్ మీటింగ్. షల్ ఐ కాల్ యు బ్యాక్? ఓకే బై. సారథి దర్శనం చెయ్యాలి. ఓ అరుణోదయం అయిపోతోంది, వచ్చేస్తున్నాడు మా తండ్రి, అదిగో ఎర్రగా ముందు రథసారథి వస్తున్నాడు అని దర్శనం చేస్తే కనుక బంగారు కాంతులతో కొద్ది క్షణాల్లో మారిపోతుంది. ఆదిత్య హృదయం కలిగినంత ప్రతి బంగారు కాంతుల్లో ఇప్పుడు పరమేశ్వరుడు అలుతి రూపుడై వస్తున్నాడు అని గుర్తు.
ఉభయతర నమస్కారాలు చేస్తుందో ఆదిత్య హృదయం ఉభయతర నమస్కారాలు చేస్తుంది. వచ్చేస్తున్నాడు ఆయన బ్రహ్మ విష్ణు శివాంశ సంభూతుడై వస్తున్నాడు పరమేశ్వరుడు. అందుకని మూడు